ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి అన్ని కోర్సెస్ కోసం ఆన్లైన్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్ సిరీసెస్ని కూడా అందించడం జరుగుతుంది. వాటిని గురించి కూడా మీ మిత్రులకు చెప్పండి. ఇక ఫస్ట్ ఏమంటున్నాం మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి అంటే భరత్మాల ప్రాజెక్ట్ ఫేజ్ 1కి సంబంధించినటువంటి గడువును పొడిగించారు అని అంటున్నాం. ఓకే, సో మరి భరత్మాల ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఈ అంశం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి 2023-24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రయారిటీని ఇవ్వడం జరిగింది, అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ డెవలప్మెంట్ ఇచ్చింది అని అంటే, ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది అని అంటే, సో దేశం అనేది మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కలిగి ఉంటే ఆ దేశానికి పెట్టుబడులు అనేవి వస్తాయి, అక్కడ చాలామందికి ఉపాధి అనేది లభిస్తుంది. ప్రజల జీవన విధానంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక భాగమైనటువంటి రవాణా వ్యవస్థ ద్వారా చాలా మార్పులు వస్తాయి అని చెప్పేసి భావించడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ భరత్మాల ప్రాజెక్ట్ అనేటువంటిది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు మాట్లాడదాం. సో ఫస్ట్ దీనికి సంబంధించి ఏమని అంటున్నాం, భరత్మాల ప్రాజెక్ట్ అని అంటున్నాం. సో భరత్మాల ప్రాజెక్ట్ అని అంటున్నాం. ఇగో భరత్మాల ప్రాజెక్ట్కి సంబంధించి ప్రాజెక్ట్ అనేటువంటి అంశాలను మాట్లాడబోతా ఉన్నాం. సో మరి ఈ భరత్మాల ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు ప్రారంభించడం జరిగింది దేశంలో అని అంటే, ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత 2014 తర్వాత వచ్చినటువంటి 2015వ సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. భరత్మాల ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ అఫైర్స్లో దీన్ని ఎందుకు డిస్కస్ చేస్తూ ఉన్నామనంటే, ఇది భారత ప్రభుత్వానికి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండి. అంటే అత్యంత కీలకమైనటువంటి ఒక ప్రోగ్రామ్. ఏమని అంటున్నాం, వాటినే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని అంటాం. ఇగో భారతదేశానికి ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లేదా ఫ్లాగ్షిప్ పథకంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్లాగ్షిప్ అనేది ఎందుకు వాడుతున్నాము అని అంటే, ప్రభుత్వం నిర్వహించేటువంటి అనేక పథకాలలో ఇది ఒక అతి ముఖ్యమైనటువంటి పథకంగా చెప్తా ఉన్నాం, అందుకే ఈ పదాన్ని వాడుతూ ఉన్నాం. మరి ఇలాంటి ప్రాజెక్టుకి సంబంధించి భారతదేశంలో రోడ్ల నిర్మాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు, ఉన్నటువంటి నిర్మాణాలను పూర్తి చేసేందుకోసం ఇగో ఈ భరత్మాల ప్రాజెక్టుకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా ఇప్పుడున్నటువంటి ఫేజ్ 1 అనేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఎప్పటి నుంచి, 2015 నుంచి ఏం కొనసాగుతూ ఉంది అని అంటున్నాం, ఫేజ్ 1 అనేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇగో ఈ ఫేజ్ 1కి సంబంధించినటువంటి గడువు అనేది ఈ పొడిగిస్తున్నాము ఒక 3 ఏళ్ల పాటు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. సో ఇప్పుడు 3 ఏళ్ల పాటు అని అంటే ఎప్పటి వరకు పొడిగిస్తూ ఉన్నారు అని అంటే, దీన్ని 2027 నుంచి 28 వరకు, అంటే 2027 ఆర్థిక సంవత్సరం నుంచి 28 సంవత్సరం వరకు కూడా భరత్మాల ప్రాజెక్ట్ ఫేజ్ 1 అనేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తుత కరెంట్ అఫైర్స్లో మనం చూస్తూ ఉన్నాం. మరి భరత్మాల ప్రాజెక్ట్ అనేది రోడ్లకి సంబంధించినటువంటి నిర్మాణం కోసం, రోడ్లకి సంబంధించినటువంటి అంశాల మీద ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది అని అంటున్నాం. మరి కేంద్రానికి సంబంధించి నేషనల్ హైవేస్ కానీ రోడ్లకి సంబంధించినటువంటి మంత్రిగా ఎవరున్నారు అని అంటే, మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పేరు నితిన్ గడ్కరీ గారు అండి. ఎవరు అని అంటున్నాం, నితిన్ గడ్కరీ గారు ఇగో ఈ మంత్రిత్వ బాధ్యతలను నిర్వహించడం జరుగుతూ ఉంది నేషనల్ హైవేస్కి సంబంధించి, రోడ్స్కి సంబంధించి. ఓకే, సో ఇలా ఈ పేరును గుర్తుంచుకోండి. ఎందుకోసము అని అంటే భరత్మాల ప్రాజెక్ట్ మాట్లాడుతున్నాం. భరత్మాల ప్రాజెక్ట్ అనేది నేషనల్ హైవేస్ రోడ్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి దీని గడువు పెంపొందించారు కాబట్టి ఇక్కడ మంత్రి గారికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంది. మరి భరత్మాల ప్రాజెక్టుకి సంబంధించి దీని ముఖ్య ఉద్దేశాలు ఏంటి అని అడుగుతారు. ఇది దేశవ్యాప్తంగా దేనికోసం తీసుకురావడం జరిగింది అని అడుగుతారు. అలా మిమ్మల్ని ఎక్కడైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, 2 అంశాలను ప్రధానంగా చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే భరత్మాల ప్రాజెక్టు ఎందుకు తీసుకురావడం జరిగింది అని అంటే, ఒకటి ప్రయాణికుల కోసం, ఓకే, రెండోది ఏమంటున్నాము అని అంటే సరుకు రవాణా కోసము అని అంటున్నాం, సరుకు రవాణా కోసం. ఓకే, సో ఇలా ఈ రెండింటి కోసం ఈ భరత్మాల అనేటువంటి ప్రాజెక్ట్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో ఇలా భరత్మాల ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రయాణికులకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అలాగే గూడ్స్కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్, ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ
ఇంటర్ స్టేట్స్ మధ్యన రాష్ట్రాల మధ్యన జరగాలంటే దేశవ్యాప్తంగా రోడ్లు బాగుండాలి. అందుకోసం ఇగో ఉద్దేశం పరంగా క్వశ్చన్ అడిగితే ఇలా ఈ అంశాల మీద మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇలా దీన్ని గుర్తుంచుకోండి. భరత్ మాల అంటే ఏమిటి అని అడుగుతారు. సింపుల్గా చెప్పాలి అని అంటే ఇది భారత్కి హారం లాంటిది అని అంటున్నాం. ఇక్కడ భరత్ మాల అని రాసినాం కదా. భారత్ అంటే మన దేశం తెలుసు, మాల అంటే హారం. అంటే ఎలాంటి రోడ్లకి సంబంధించి రోడ్ల ద్వారా భారతదేశాన్ని ఒక హారంగా మార్చాలి, భారతదేశం రోడ్లను అనేది తీసుకురావడం జరిగింది. ఇగో భారత్కి హారం, భారత్ హారం అని అంటున్నాం. ఇదే భరత్ మాలకి సంబంధించినటువంటి అర్థం. ఓకే, అర్థం గురించి ఎవరు అడగకపోవచ్చు కానీ మనకు అవగాహన ఉండాలి కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం ఏమనగా అంటే భారత్కి హారము అని అంటున్నాం. సో ఇలా మరి ఈ భరత్ మాల ప్రాజెక్ట్ని, ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నటువంటి ఏజెన్సీలు ఏవి అని అడుగుతారా. భరత్ మాల ప్రాజెక్ట్ని అమలు చేస్తున్న ఏజెన్సీలు ఏవి అని అడుగుతారు. ఏం ఆన్సర్ చెప్తారు? మీకేమైనా ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇప్పుడు భరత్ మాల అనేటువంటి ప్రాజెక్ట్ని క్వశ్చన్ 100% ఇట్లనే వస్తుంది. ఎట్లా వస్తుంది? ఇగో క్వశ్చన్ ఏమంటున్నాము అని అంటే భరత్ మాల ప్రాజెక్ట్ని అమలు చేస్తున్న రాష్ట్రాలు ఏమిటి అని అంటారా. ప్రాజెక్ట్ను అమలు చేస్తున్న ఏజెన్సీలు ఏంటి అని అంటారు. అమలు చేస్తున్న ఏజెన్సీలు ఏమిటి అని అంటారు. మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఏజెన్సీలు ఏమిటి? మీ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని భావిస్తున్నారా? 100% భావించాలి. ఇప్పుడు దీని టైం పెరిగిందా లేదా అనేది ఒక పాయింట్, ఒక స్టేట్మెంట్గా ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఇవి టఫ్ అనిపిస్తాయి, క్రిటికల్ అనిపిస్తాయి. బట్ వీటిని మనం ఈజీగా ఆన్సర్ చేసేలాగా నేను ఈ క్లాస్లో చెప్తా. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా భరత్ మాల ప్రాజెక్ట్కి సంబంధించి ఈ ప్రాజెక్ట్ను అమలు చేస్తున్న ఏజెన్సీలు ఏమిటి అని మిమ్మల్ని ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పవలసినటువంటివి 3 అంశాలు. ఎన్ని అని అంటున్నాం? 3 ఏజెన్సీలు దీన్ని అమలు చేస్తూ ఉన్నాయి రా దేశంలో. ఈ ముచ్చట మీరు ఎక్కడైనా విన్నారా? వినకపోతే ఇప్పుడు ఒకసారి విని నోట్ చేసుకోండి. సో ఇప్పుడు ఆ 3 ఏజెన్సీలు ఏంటి అని అంటే, ఒకటి మనకి నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి అథారిటీ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. నేను 3 అంశాలను గురించి చెప్తా ఉన్నా. ఒకటి ఏమంటున్నాము అని అంటే నేషనల్ హైవేస్ ఆఫ్ అథారిటీ అని అంటున్నాం. అథారిటీ ఇగో ఇది ఒకటిరా. ఈ ఏజెన్సీ అనేది మనకి భరత్ మాల ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నటువంటి ఒక ఏజెన్సీగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక రెండోది వచ్చి ఏంటి అని అంటే నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఉన్నది. ఏమంటున్నాం? నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి ఒకటి ఉన్నదిరా. ఇగో ఈ లిమిటెడ్ కూడా దీన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. సో భరత్ మాల ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నటువంటి మరొక ఏజెన్సీగా మనం దీనిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరొకటి ఏమిటి అని అంటే స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ రా. ఏమని అంటున్నాం? స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. సో ఇలా ఇగో ఈ 3 కూడా భరత్ మాల అనేటువంటి ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నటువంటి ఏజెన్సీస్గా గుర్తుంచుకోండి. ఏజెన్సీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఎక్కడైనా క్వశ్చన్ అనేది అడిగితే ఈ 3 ఏజెన్సీలు కూడా మీకు గుర్తుంటేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఈ 3 ఏజెన్సీలను ఇప్పుడు గుర్తుంచుకోవడానికి మనం చాలా క్లియర్గా చెప్పినాం. నేషనల్ హైవేస్ ఆఫ్ అథారిటీ అని అంటున్నాం, నేషనల్ హైవేస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని అంటున్నాం, మూడోది వచ్చి స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అని అంటున్నాం. ఈ 3 ఏజెన్సీలు కలిసి భరత్ మాల ప్రాజెక్ట్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇలా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ ఈ భరత్ మాల ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ప్రాముఖ్యత, ప్రయారిటీ మీద కూడా
క్వశ్చన్ అడుగుతాడు. సో ఉద్దేశాలు ఎందుకోసము అని అంటే ప్రయాణికుల కోసము అని అన్నాం, సరుకు రవాణా కోసము అని అన్నాం. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా భరత్మాల ప్రాజెక్ట్స్తో నేషనల్ హైవేస్ని, రోడ్స్ని, వీటిని డెవలప్ చేస్తూ ఉన్నారు అని అంటాం. సో ఇప్పుడు భరత్మాల ప్రాజెక్ట్కి సంబంధించి, భరత్మాల పరియోజనకి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏమిటి అని అంటాం. సో ఇలా అడిగితే మనం ఆన్సర్ ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే ఒక 8 అంశాలను గుర్తుంచుకోవాలరా. మరి ఎందుకోసం దీన్ని నిర్మిస్తూ ఉన్నారు అని అంటే ఒకటి ఏమంటున్నాం, ఎకనామిక్ కారిడార్లు అని అంటున్నాం. ఇగో ప్రాముఖ్యత, భరత్మాల ప్రాజెక్ట్ ప్రాముఖ్యత అని చెప్పేసి గుర్తుంచుకోండి. భరత్మాల ప్రాజెక్ట్, భారత్మాల ప్రాజెక్ట్ ప్రాముఖ్యత అని అంటున్నాం, దీన్ని గుర్తుంచుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాముఖ్యతలో భాగంగా మనం గుర్తుంచుకోవాల్సినవి ఎన్ని పాయింట్స్ అని అంటే ఒక 8 పాయింట్లు ఉంటాయి. సో 8 పాయింట్స్ మీద కూడా ఏమైనా క్వశ్చన్ అడిగితే మీరు సులువుగా ఆన్సర్ చేయగలగాలి, చేస్తేనే మీకు 1 మార్క్ అనేది వస్తుంది. సో ఫస్ట్ది ఏమంటున్నాం, ఎకనామిక్ కారిడార్ల నిర్మాణం అనేది చేపట్టడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి దీని ప్రాముఖ్యతలో ఎకనామిక్ కారిడార్లు అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ ఎకనామిక్ కారిడార్లకి సంబంధించి మంచి సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటేనే ఇవి వృద్ధి సాధిస్తాయి, వీటి ద్వారా ఉపాధి అనేది లభిస్తుంది. ఇది ఒక ప్రాముఖ్యతగా మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఇక రెండోది ఏమంటున్నామనంటే ఇంటర్ కారిడార్లు, ఫీడర్ రోడ్లు అని అంటున్నాం. సో రెండవ అంశం ఏమంటున్నాం, ఇంటర్ కారిడార్స్, ఫీడర్ రోడ్లు అని అంటున్నాం. ఇది రెండవ ప్రాముఖ్యత భరత్మాల ప్రాజెక్ట్కి సంబంధించి. మూడవ ప్రాముఖ్యత ఏమిటి అని అంటే సరిహద్దు మరియు అంతర్జాతీయ కనెక్టివిటీ రోడ్లు అని అంటున్నాం. ప్రతి దేశానికి సరిహద్దులు ఉంటాయి, అలాగే అంతర్జాతీయంగా కనెక్టివిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్నే ఇక్కడ ఏమంటున్నాము అని అంటే మనం సరిహద్దు మరియు అంతర్జాతీయ రోడ్లు అని అంటున్నాం. సరిహద్దు మరియు అంతర్జాతీయ రోడ్లు అని అంటున్నాం. ఓకే, మరొక అంశం ఏమిటి అని అంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కోస్టల్ మరియు పోర్ట్ కనెక్టివిటీ రోడ్లు అని అంటున్నాం. ఏమంటున్నాం, సో నాలుగో అంశం ఏమిటి అని అంటే కోస్టల్ మరియు పోర్టు కనెక్టివిటీ అని అంటున్నాం. పోర్టు కనెక్టివిటీ. సో భారతదేశానికి 3 దిక్కుల సముద్రాలు ఉంటాయి. అలాంటి సముద్రాలు ఉన్నటువంటి ప్రాంతాలనే కోస్టల్ ప్రాంతాలు అని అంటారు. అలాగే ఈ కోస్టల్స్ ఏరియాలలో చాలా మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, చాలా మైనర్ పోర్ట్స్ ఉన్నాయి, మీడియం పోర్ట్స్ ఉన్నాయి. సో అలాంటి పోర్టులను కనెక్టివిటీ చేసి సరుకు రవాణా అనేది 90 నుంచి 100% మధ్యన ఈ సముద్రాల ద్వారానే సరుకు రవాణా జరుగుతూ ఉంటుంది అంతర్జాతీయంగా. అలాంటి అంశాలలో కూడా భరత్మాల ప్రాజెక్ట్ అనేది కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ దీంతో పాటు మరొక అంశం ఏంటి అని అంటే ఎక్స్ప్రెస్ వేస్ అని అంటున్నాం రా. ఐదో అంశం ఏమంటున్నాం, ఎక్స్ప్రెస్ వేస్. సో ఎక్స్ప్రెస్ అంటే స్పీడ్గా ఉండేటువంటి వేస్ అని అంటున్నాం. ఇగో ఇలా ఈ ఎక్స్ప్రెస్ వేస్ని నిర్మించాలనేది కూడా మరొక ప్రాముఖ్యత. ఇక నెక్స్ట్ దీంతో పాటు నేషనల్ కారిడార్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్. ఆరోది ఏమంటున్నాం, నేషనల్కి సంబంధించినటువంటి కారిడార్, నేషనల్ కారిడార్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ అని అంటున్నాం రా. ఇంప్రూవ్మెంట్ అని అంటున్నాం. ఓకే, సో ఇలా 6 అంశాలతో పాటు మరొక 2 అంశాలు ఏమిటి అని అంటే లాజిస్టిక్ మరియు ట్రేడ్ ఫెసిలిటీ అని అంటున్నాం రా. రోడ్ల ద్వారా ఏం జరుగుతుంది అని అంటే లాజిస్టిక్ ఫెసిలిటీ అనేది పెరుగుతుంది. ఇగో లాజిస్టిక్ మరియు ట్రేడ్ ఫెసిలిటీ అని అంటున్నాం. ట్రేడ్ ఫెసిలిటీ అని అంటున్నాం. ఫెసిలిటీ. ఇక నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి 8th వన్ ఏమంటున్నామంటే నార్త్ ఈస్ట్ రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ అని అంటున్నాం రా. ఏదని అంటున్నాం, నార్త్ ఈస్ట్ నెట్వర్క్ కనెక్టివిటీ, రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ అని చెప్పేసి కనెక్టివిటీ. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారు, భరత్మాల ప్రాజెక్టు ప్రాముఖ్యత అంశాలను గుర్తించండి కింది స్టేట్మెంట్లలో అని అంటారు.
స్టేట్మెంట్స్ 8 ఉంటాయి. అయితే 8 ఇవ్వకపోవచ్చు, ఒక 4 ఇస్తారు ఇందులో, లేదా 4 లేదా 5 ఇస్తారు, 3 అయితే పక్కా ఇస్తారు స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ అడిగినప్పుడు. అలా అడిగినప్పుడు ఇవన్నీ కూడా భరత్మాల కనెక్టివిటీ పరిధిలోకే వస్తవి, భరత్మాల ప్రాజెక్ట్ ప్రాముఖ్యత పరిధిలోకి వస్తాయి అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇందులో లాజిస్టిక్ మరియు ట్రేడ్ ఫెసిలిటీ ఇది భరత్మాలకు సంబంధం ఉందా అని అంటారు. ఇదేదో లాజిస్టిక్ అంటున్నారు, సరుకు రవాణా, ఇది సంబంధం లేదు అనుకుంటాం ప్రాముఖ్యతకి సంబంధించి అడిగినప్పుడు. కానీ ఉన్నది అనేటువంటి అంశం మనకి ఇప్పుడు తెలుసు. ఇక అలాగే నార్త్ ఈస్ట్ నెట్వర్క్ అంటే మనకి ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో గటు ఉన్నటువంటి ఆ దేశాలకి సంబంధించి బంగ్లాదేశ్ కానీ ఇతర నేపాల్ కానీ ఇతర దేశాలు ఏవైతే అటు మనకు కనబడతాయో అలాంటి దేశాలతోటి కనెక్టివిటీని పెంచడం కూడా భరత్మాల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన అంశం. అలాగే నేషనల్ కారిడార్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్, దేశవ్యాప్తంగా కూడా కారిడార్స్కి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రాముఖ్యతను తీసుకున్నారు. ఎక్స్ప్రెస్ వేస్, స్పీడ్ అయినటువంటి మార్గాలు, హైవేస్ లైన్స్ని పెంచడం కూడా ఇందులో భాగంగా చూస్తూ ఉన్నారు. కోస్టల్ మరియు పోర్ట్ కనెక్టివిటీ చెప్పినాం కదా, సరుకు రవాణాకి సంబంధించి సరిహద్దు మరియు అంతర్జాతీయ సరిహద్దులకి రోడ్ కనెక్టివిటీని పెంచడం, ఇంటర్ కారిడార్స్ ఫీడర్ రోడ్ల ఏర్పాటు చేయడం, ఎకనామిక్ కారిడార్లకి సంబంధించి ఈ అన్ని అంశాలు కూడా మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అని అంటే ప్రాముఖ్యతకి సంబంధించి భరత్మాల అంశాలలో భాగంగా ఉపయోగపడతాయి అనేటువంటి అంశాన్ని మీరు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. మన మిత్రులు అడిగినట్లు సార్ ఇప్పుడు సాగర్మాల ఉన్నది కదా అని అంటే ఉన్నది. సాగర్మాల ప్రాజెక్టు ఉద్దేశం ఏంది? మన భారతదేశం ద్వీపకల్ప దేశం కాబట్టి ఈ ద్వీపకల్ప దేశానికి సంబంధించి ఇప్పుడు భారతదేశంలో ఏం చేయాలి అని అనుకుంటున్నారు అని అంటే ఈ భారతదేశానికి సంబంధించి ఇదేదో సరిగా రాలేదు ఏదైనా ఈ దేశానికి సంబంధించి ఇప్పుడు ఇటు ఉన్నటువంటి అరేబియన్ సీ, ఇక్కడ ఉన్నటువంటి హిందూ సముద్రం లేదా ఇండస్ సీకి సంబంధించి, ఇక్కడ ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి ఈ సముద్రాలు మహాసముద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ సముద్రాలకి సంబంధించి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పోర్ట్లు కానీ అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ ఏరియాస్కి ఎక్కువగా ఆధునీకరించడం కోసం, పోర్ట్స్ని ఆధునీకరించడం కోసం సాగర్మాల అనేటువంటి ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నారు. ఇక ఈ సాగర్మాల ప్రాజెక్ట్లోనే ఇంకో అంశం ఏం చేస్తూ ఉన్నారని అంటే భారతదేశంలో మనకి నార్త్ నుంచి సౌత్ వరకు చాలా నదులు అనేవి కూడా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నదుల ద్వారా కూడా మనం సరుకు రవాణా చేస్తే రోడ్డు రవాణా కంటే చాలా తక్కువ ఖర్చు వస్తుంది. అందుకోసం ఈ కాలువల ద్వారా కూడా ఈ పోర్ట్ ఏరియాస్ని కనెక్టివిటీ చేయాలనేటువంటి ఉద్దేశాలని ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతూ ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కృష్ణా కానీ గోదావరి కానీ మహారాష్ట్రలో స్టార్ట్ అవుతాయి నదులు. ఈ నదులకి సంబంధించినటువంటి వాటి ద్వారా సరుకు రవాణా అనేది చేయగలిగితే చాలా తక్కువ ఖర్చుతో సరుకులను మనకి మహారాష్ట్ర నుంచి కర్ణాటక తీసుకురావచ్చు. కృష్ణా నది అయితే కర్ణాటక నుంచి తెలంగాణ తేవచ్చు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోవచ్చు, అటు నుంచి అటు వెళ్ళి పోర్ట్లో కూడా కలుపుకోవచ్చు. గోదావరి నది అయితేనేమో మనకి ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ద్వారా వెళ్ళి ఇది కూడా మహాసముద్రంలో కలుస్తుంది. సో ఇట్లా సరుకు రవాణా కోసం ఇటు ఉన్నటువంటి కాలువలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి సాగర్మాలకి సంబంధించినటువంటి పోర్ట్స్ వీటినన్నింటినీ కూడా ఆధునీకరించాలనేటువంటి ఉద్దేశంతో సాగర్మాల ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఇంకొక ప్రాజెక్ట్ని ఇటీవల అనౌన్స్ చేయడం జరిగింది లాస్ట్ బడ్జెట్లో, అదే పర్వత్మాల ప్రాజెక్ట్. సో ఇప్పుడు మనకి నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి ప్రాంతాలలో కొండలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకు ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియాలో కూడా హిమాలయ పర్వతాలు ఉంటాయి. ఈ పర్వత ప్రాంత ప్రజల జీవన విధానంలో రోడ్డు కనెక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే ఎత్తైన కొండలు, మళ్ళీ అక్కడ ఎక్కువగా డిజాస్టర్స్ వస్తూ ఉన్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగినా అవి వెంటనే కొలాప్స్ అయిపోతూ ఉన్నాయి, డిజాస్టర్స్ జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఈ ప్రాంతాలలో పర్వతం నుంచి పర్వతాన్ని కనెక్టివిటీ చేసేందుకు కొంత టెక్నాలజీని బేస్ చేసుకొని నిర్మాణాలను చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా లాస్ట్ ఇయర్ బడ్జెట్లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. సో అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి భరత్మాల ఉంటుంది, ఇది రోడ్లకి సంబంధించింది. సాగర్మాల ఉంటుంది, ఇది వాటర్ సముద్రాలకి సంబంధించింది. అలాగే పర్వత్మాల ఉంటుంది, ఇది నార్త్కి సంబంధించి కొండ ప్రాంతాలకి సంబంధించినటువంటి ప్రాంతాలలో తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్టులు. లాస్ట్ టైం అడిగిండి అనుకుంటా గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో భరత్మాల పర్వత్మాల మీద క్వశ్చన్ వచ్చిందిరా లాస్ట్ టైం.
సో ఒక రిలేటెడ్ అంశం మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భరత్మాల అనేటువంటి కాన్సెప్ట్ చదివినప్పుడు దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలను ఎక్కువగా మీరు దానికి సంబంధించినటువంటి ఇతర అంశాల మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇతర అంశాలు అని అంటే ఆ కంటెంట్కి రిలేటెడ్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం భరత్మాల అనేటువంటి ప్రాజెక్ట్ తీసుకుంటే ఇది 2015లో స్టార్ట్ అయిందని సింపుల్గా చెప్పినాం. కానీ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతా ఉన్నాడు, సబ్జెక్ట్ ఇన్డెప్త్గా అడుగుతా ఉన్నాడు. సో అలా అడిగినప్పుడు మనం ఏం చేసినాం, ప్రాముఖ్యతలను తెలుసుకున్నాం. 8 రకాల ప్రాముఖ్యతలని భరత్మాల అనేటువంటి ప్రాజెక్ట్. భరత్మాల ఉద్దేశం ఏంటంటే ప్రయాణికులకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, సరుకు రవాణాకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని అన్నాం. సో ఇట్లా ఇగో ఈ అంశాలను తెలుసుకోగలిగితే మనం క్వశ్చన్స్ అన్ని స్టేట్మెంట్స్లో వస్తాయి కాబట్టి వాటికి ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ టాపిక్ని అప్డేట్ అవ్వండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏంటి అని అంటే ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మాట్లాడుతుంటా. ఏ పథకము అని ఆయుష్మాన్కి సంబంధించి ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పథకం గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పథకం గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పథకం బాగా విజయం సాధించింది అనేటువంటి అంశాన్ని వెల్లడించడం జరిగిందిరా. ఎవరు వెల్లడించారు ఈ పథకం గురించి అని అంటే ఈ పథకం గురించి వెల్లడించినటువంటి వారు కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ. ఈ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నది ఎవరు అని అంటే మన్సుఖ్ మాండవియా. సో ఇలా ఈ మన్సుఖ్ మాండవియా గారు ఆయనకు సంబంధించిన మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఆయుష్మాన్ భారత్ పథకంకి సంబంధించి ఇది కొన్ని విజయాలను సాధించింది. ఆ విజయాలను గురించి మీరు బాగా గుర్తుంచుకోవాలి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 28.45 కోట్ల మంది ఆయుష్మాన్ కార్డులను పొందారు అని చెప్పారు. ఎంత అని అంటున్నాం, 28.45 కోట్ల మంది ఏం పొందారు అని అంటే ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి కార్డ్స్ని పొందడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏబిసి అని అంటున్నాం, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ని పొందడం జరిగింది అని అంటున్నాం. సో ఎంతమంది పొందారు ఇటీవల వచ్చినటువంటి డేటా ప్రకారము అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం 28.45 కోట్ల మంది అని అంటే 28,45,00,000 మంది పొందారు అనేటువంటి సమాచారం మాకుంది అని చెప్పేసి మీరు ఎగ్జామ్లో చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక ఈ ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి దీంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి ప్రత్యేకంగా. సో ఒకటి ఏంటి అని అంటే ఆయుష్మాన్ భారత్కి సంబంధించి PMJAY అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉన్నది. సో మరి దీనికి సంబంధించి ఏం చేస్తూ ఉన్నారు ఈ ప్రోగ్రామ్ ద్వారా అనేది మనం ఒకసారి మాట్లాడాలిరా. ఆయుష్మాన్ కార్డులలో భాగంగా ఆయుష్మాన్ భారత్ కార్డులలో భాగంగా సో ఇప్పుడు జన్ ఆరోగ్య యోజన అనేటువంటిది ఒకటి నడుస్తూ ఉందిరా. దేంట్లో ఆయుష్మాన్ భారత్లో భాగంగా PM జన్ ఆరోగ్య యోజన అనేటువంటి మరొక స్కీమ్ అనేది ఇందులో భాగంగా కొనసాగుతూ ఉంది. సో ఈ పథకానికి సంబంధించి ఏం చెప్పారు అని అంటే ఎవరైతే ఈ పథకంలో ఫస్ట్ ఏం చేస్తున్నారు, ఈ కార్డులు ఇచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఆ కుటుంబంకి ఏడాదికి 5 లక్షల ఇన్సూరెన్స్ని వర్తింపజేయడం జరుగుతూ ఉందిరా. ఏం చేస్తూ ఉన్నారు అని అంటున్నాం, ఏడాదికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని అప్లికేబుల్ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని మనం బీమా అని అంటాం కదా. సో ఇలా ఆరోగ్య బీమాని అందించడం జరుగుతూ ఉంది. మరి ఆరోగ్య బీమా అందిస్తున్నాము అని అంటే హాస్పిటల్స్కి వెళ్ళి ఇప్పుడు ఆ కార్డ్స్ని చూపెట్టి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ని చూపెట్టి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కదా. సో దీనికి సంబంధించి ఇప్పుడు హాస్పిటల్స్ ఏమిటో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది కదా. సో అలా దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని హాస్పిటల్స్ని ఫైండ్ అవుట్ చేసినాము అని చెప్పారు అని అంటే మొత్తం దేశవ్యాప్తంగా 11,813 ప్రైవేట్ ఆసుపత్రులను ఎంత అని అంటున్నాం 11,813 ప్రైవేట్ హాస్పిటల్స్ని ఇంటర్లింక్ చేసినాం ఈ పథకానికి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇలా ఈ ఫిగర్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు దేశవ్యాప్తంగా మరికొన్ని హాస్పిటల్స్ అని అంటే ఇతర ప్రభుత్వ కానీ ఇతర హాస్పిటల్స్కి సంబంధించి మొత్తం 26,901 ఆసుపత్రులను తీసుకోవడం జరిగింది అని చెప్పిర్రా. 26,901 ఆసుపత్రులను
ఇంటర్లింక్ చేసినాం ఈ పథకాన్ని అద్భుతంగా రన్ చేసేందుకు అని అన్నారు. ఇందులో ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య ఎంత అని అంటే 11,813 అని అంటున్నాం. ఇక నెక్స్ట్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద మరొక అంశం ఏంటి అని అంటే దేశవ్యాప్తంగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేసినామని కూడా ఇక్కడ ఈ డేటాలో వారు అనౌన్స్ చేయడం జరిగింది. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్కి సంబంధించి మొత్తం ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఎన్ని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేసిర్రు అని అంటే 1,50,000 ఎన్నని అంటున్నాం 1,50,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఏం ఏర్పాటు చేసినారు అని అంటున్నాం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేశాము అనేటువంటి అంశాన్ని కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగిందిరా. ఈ డేటాలోని అంశాలను తీసుకొని మనల్ని ఇటీవల ఆయుష్మాన్ భారత్ పథకం లేటెస్ట్ అంశాలను గుర్తించండి లేదా ఇటీవల ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి అంశాలను పరిగణించండి అని అడుగుతారు. అలాంటప్పుడు ఇగో ఈ అంశాలు మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా ఉపయోగపడతాయి. ఇందులో భాగంగా వీటినన్నింటినీ కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఓకేనా? సో ఇక నెక్స్ట్ ఈ ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకంలో భాగంగా ఎవరికైనా ఏదైనా సమస్య తలెత్తి ఆరోగ్య సమస్య తలెత్తి వెళ్ళినట్లయితే ట్రీట్మెంట్కి సంబంధించి సో 3 రోజుల ముందు ప్రీ హాస్పిటలైజేషన్, సో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత 15 రోజుల పాటు పోస్ట్ హాస్పిటలైజేషన్ అనేది కల్పిస్తారు అని చెప్పిర్రా. మీకు ఏదైనా సర్జరీ ఉంది సో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ ఏదైనా సర్జరీ ఉంది అని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి సర్జరీ అని అంటే అన్ని సర్దుకొని వెళ్ళాలి కదా. అలా వెళ్ళినప్పుడు హాస్పిటలైజేషన్ అనేది 3 days బిఫోరే కల్పించాలి అని చెప్పేసి కల్పిస్తున్నాము అని చెప్పేసి పథకంలో భాగంగా చెప్తా ఉన్నారా. ఇప్పుడు సర్జరీ అనేది జరిగిన తర్వాత ఒక 15 days పాటు పోస్ట్ హాస్పిటలైజేషన్ అనేది ఉండొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సరే ఇలాంటి అంశాలను ఎగ్జామ్లో అడుగుతారా సార్ అని అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గ్రూప్ 1 ఎగ్జామ్లో ఆయుష్మాన్ భారత్ మీద క్వశ్చన్ వచ్చిందిరా. ఆయుష్మాన్ భారత్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ మీద క్వశ్చన్ అడిగిండు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్కి సంబంధించి 8వ పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అని అంటే చాలా ఇన్డెప్త్కి వెళ్ళి ఈ పథకం మీద క్వశ్చన్ అడగడం జరిగింది. సరే ఇవన్నీ మనం ఎందుకు సార్ మాట్లాడుకోవడం అవసరం లేదు కదా, ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి అంశాలను నేర్చుకుంటే పైన సరిపోతుంది అంటే లేదు, అట్లా నేర్చుకోవద్దు కూడా. ఒక అంశాన్ని తీసుకున్నారంటే దాని మీద ఇంపార్టెంట్ ఏరియాస్ అనిపిస్తాయి. ఇంకా నేను చెప్పిన వానికి అడిషనల్గా మీకు ఇంకేమైనా ఇంపార్టెంట్ ఏరియాస్ అనిపిస్తే మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయితే 100% నోట్స్ రాయాల్సిందే. మీరు వీలైతే ఒకసారి తీసి చెక్ చేయండి లాస్ట్ టైం జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్. అందులో చాలా క్లియర్గా ఆయుష్మాన్ భారత్ పథకం మీద క్వశ్చన్ ఉంది. పథకాల మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి, కానీ ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగిండు చాలా డెప్త్గా అడగడం జరిగింది. ఓకేనా? సో ఇలా ఇగో ఈ అంశాలను మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి డేటాలో మెన్షన్ చేయడం జరిగిందిరా. వీటన్నింటిని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ పథకంలో భాగంగా గ్రామీణ మరియు ఇతర పట్టణ ప్రాంతాలకి సంబంధించి ఏ లెక్కల ప్రకారం ఈ ఆయుష్మాన్ భారత్ పథకంలో అర్హులుగా గుర్తించడం జరుగుతూ ఉంది అని అంటారు. సీరియస్గా చెప్తున్నా, నేను అడుగుతున్న క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి అర్హులను గుర్తించేందుకు ఏ స్టాటిస్టిక్స్ తీసుకున్నారు అని ఒక క్వశ్చన్ అడుగుతాడు మిమ్మల్ని. సో ఈవెన్ మీరు చెప్పాలనుకుంటే ఒక్కసారి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఆయుష్మాన్ భారత్ పథకం అనేది మన రాష్ట్రంలో లేదనుకుంటే ఐ థింక్ మన ఆ మధ్యన మనల్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీనికి ఒప్పుకోలేదు అని సంథింగ్ ఏదో విన్నాను. ఆయుష్మాన్ భారత్ మన దగ్గర లేదనుకుంటున్నాను నేను. ఇఫ్ ఉన్నా కూడా ఏ అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించినటువంటి దీనికి కార్డ్స్ని, గుర్తింపు కార్డ్స్ని, ఈ బీమా వర్తించేటువంటి కార్డ్స్ని, ఈ ఆరోగ్యానికి సంబంధించేటువంటి కార్డ్స్ని జారీ చేస్తున్నారు అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే పట్టణ ప్రాంతాలలో కానీ గ్రామీణ ప్రాంతాలలో కానీ సామాజిక ఆర్థిక గణన సోషియో ఎకనామిక్కి సంబంధించినటువంటి ఒక గణన జరిగిందిరా. సో ఇది ఏ ఇయర్ ఇది అని అంటే 2011ది. ఓకేనా? ఇగో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సామాజిక ఆర్థిక గణన
ఆర్థిక గణన 2011ను బేస్ చేసుకొని ఆయుష్మాన్ కార్డులను అందించడం జరుగుతూ ఉందిరా. ఆయుష్మాన్ కార్డ్స్ని అందిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. దీని మీద ఏదైనా క్వశ్చన్ అడిగింది అనుకోండి, మీరు మన క్లాస్ విన్నర్ కాబట్టి చాలా ఈజీగా ఆన్సర్ చేయాలి. ఓకేనా, సో ఎంత ఈజీగా ఆన్సర్ చేస్తే అంత ఈజీగా 1 మార్క్ వస్తుంది. ఓకే, ఏ గణన బేస్ చేసుకొని ఇస్తూ ఉన్నారు అని అంటే సామాజిక ఆర్థికానికి సంబంధించినటువంటి గణన 2011. ఓకేనా, గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎన్నిసార్లు మెన్షన్ చేస్తున్నానంటే మళ్ళా మీకు ఎగ్జామ్లో వస్తుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతారా మీకు. ఇది కేంద్రం ద్వారా అమలు చేయబడేటువంటి ఏ పథకాన్ని, ఏ బీమా పథకాన్ని కవర్ చేస్తుంది అని అంటాడు. ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి ఈ పథకం ఏ బీమా పథకాన్ని, క్వశ్చన్ చూడండి, ఏ బీమా పథకాన్ని, కేంద్రం తీసుకొచ్చిన ఏ బీమా పథకాన్ని ఇందులో వర్తింపజేస్తుంది అని అడుగుతారు. ఎక్కడన్నా విన్నారా ఈ క్వశ్చన్? వినకపోతే ఇప్పుడు దీన్ని మనం నేర్చుకుందాం. నేను క్వశ్చన్ అడుగుతున్నా, మీరు ఏమైనా గెస్ చేయగలిగితే చెప్పండి. సో ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. మనం ఆయుష్మాన్ భారత్ పథకం అంటే పథకం ఇప్పుడు వచ్చింది, ఇలా అమలైంది, అలా అమలైంది అని చదువుతాం. అట్లా కాదు, ఇగో ఇలా చదువుకోండి. ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ అంశాలు, క్వశ్చన్స్ వచ్చేటువంటి అంశాలు. ఓకేనా, మీకు అనిపిస్తుందా క్వశ్చన్స్ వస్తాయని? 100% వస్తాయి. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనేటువంటి పథకాన్ని, ఏది అని అంటే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనేటువంటి పథకాన్ని దీంట్లో డైరెక్ట్గా అప్లికేబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎక్కడైనా వస్తే ఆన్సర్ చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. ఇది ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ప్రస్తుతం వెలువరించినటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడబోతున్నటువంటి మరొక టాపిక్ ఏంటి అని అంటే పెగాసిస్ స్పైవేర్ రా. సో ఇప్పుడు ఈ పెగాసిస్ స్పైవేర్ అనేటువంటిది మనం ఇంతకుముందు మాట్లాడినవి రెండు కూడా పథకాలకి సంబంధించినటువంటి అప్డేట్స్ రా. ఇగో ఈ పెగాసిస్ స్పైవేర్ ఏదైతే ఉందో, ఇగో దీనికి సంబంధించి ఇటీవల రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అని అడుగుతారు. ఇంటర్నేషనల్ స్థాయిలో రిపోర్ట్ వచ్చింది అని ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మనం చెప్పాల్సింది ఒకటి వాషింగ్టన్ పోస్ట్, 2 ఆమ్నెస్టీ అని అంటున్నాం రా. ఈ పెగాసిస్ స్పైవేర్ పైన ఇటీవల రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అని అంటారు. సో అలా అడిగితే ఒకటి ఏమంటున్నాం, వాషింగ్టన్ పోస్ట్ అని అంటున్నాం. ఓకే, ఇక రెండోది ఏమంటున్నాము అని అంటే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అని గుర్తుంచుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ రిపోర్ట్ అనేది భారత్ మీద రావడం జరిగింది. పెగాసిస్ స్పైవేర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే ఈ రిపోర్ట్ భారతదేశం మీద రావడం జరిగింది. భారతదేశంలో ఎవరైతే జర్నలిస్టులుగా పనిచేస్తూ ఉన్నారో, ఇగో ఈ జర్నలిస్టులకి సంబంధించినటువంటి ఫోన్స్ అనేవి ట్యాప్ అవుతున్నాయి. ఇగో ఈ ట్యాప్ కావడానికి రీజన్ ఏంటి అని అంటే ఇగో ఇది ఏదైతే పెగాసిస్ స్పైవేర్ ఉందో ఇది కారణము అని చెప్పేసి ఇగో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్లో వాషింగ్టన్ పోస్ట్లో ప్రచురించడం జరిగిందిరా. ఏ దేశంలో అంటున్నాం? మన దేశంలోనే. సో ఎవరి ఫోన్లు ట్యాప్ అవుతున్నవి అని అంటున్నాం? జర్నలిస్టులకి సంబంధించినటువంటి ఫోన్స్. సో ఇటీవల ఈ అంశానికి సంబంధించి ఆమ్నెస్టీ రిపోర్ట్స్ అనేవి ఇంపార్టెంట్. ఆమ్నెస్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మీరు ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. సార్ మరి ఎట్లా ట్యాప్ చేస్తున్నారు సార్ ఫోన్లు? మనం కూడా ట్యాప్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఏది ఉంటే ఈ పెగాసిస్కి సంబంధించినటువంటి స్పైవేర్ ఉంటాయి. సార్ మరి వాళ్ళకి తెలియదా అంటే తెలియదు. సో ఈ తెలియకుండా చేసేటువంటి విధానాన్ని ఏమంటారు అని అంటారు. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అనేది నేను ఒక చిన్న అంశం చెప్తాను మీకు. సో ఇటీవల మనం చెప్పిన అంశం మొత్తం కూడా క్వశ్చన్గా అడుగుతారా. ఇటీవల ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం భారతదేశంలో జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనేది నివేదిక సారాంశం. మరి ఈ నివేదిక ప్రకారం ఈ పెగాసిస్ స్పైవేర్ను వాడుతూ ఉన్నారు. ఈ స్పైవేర్ను ప్రపంచ దేశాలకు ఇచ్చినటువంటి దేశం ఏది? అలాగే ఈ స్పైవేర్ను ఏ విధంగా ఫోన్ల ట్యాపింగ్కి వాడుతారు
ఆ విధానం ఏమిటి అని అడుగుతారు. ఇప్పుడు చెప్పాలి కదా మనం ఆన్సర్. ఇగో ఈ పెగాసస్కి సంబంధించినటువంటి స్పైవేర్ని రూపొందించినటువంటి దేశం ఇజ్రాయెల్ రా. ఎవరు దీన్ని తయారు చేసిర్రు? ఇజ్రాయెల్ తయారు చేసింది. సో ఈ ఇజ్రాయెల్ ఎందుకోసం తయారు చేసింది అని అంటే, ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో, ఎవరైతే ఈ ఉగ్రవాదులకి సంబంధించినటువంటి వారిని అరికట్టేందుకు, వారికి సంబంధించినటువంటి అంశాలను అణిచివేసేందుకోసం ఈ స్పైవేర్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి తీసుకురావడం జరిగిందిరా. కానీ ఫోన్ల ట్యాపింగ్కి ఏ విధానాన్ని వాడుతున్నారు అని అంటే జీరో ఎక్స్ప్లోయిట్ అనేటువంటి అంశాన్ని వాడడం జరుగుతూ ఉందిరా. ఇప్పుడు ఫోన్స్ అనేవి ట్యాప్ అయినాయి. ఫోన్స్ ట్యాప్ అవ్వడానికి వాడుతున్నటువంటి విధానం ఏంటి అని అంటే జీరో ఎక్స్ప్లాయిట్ అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. సో ఈ జీరో ఎక్స్ప్లాయిట్ విధానం ద్వారా ఇటీవల ఫోన్స్ ట్యాపింగ్కి సంబంధించి ఎవరు రిపోర్ట్ ఇచ్చిర్రు అని అంటారు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది నివేదికను ఇచ్చింది అనేటువంటి అంశాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. సో ఇలా ఈ ఫోన్ల ట్యాపింగ్ అనేది జరుగుతుంది అనేది ఈ నివేదికకి సంబంధించినటువంటి అంశం. మరి ఇప్పుడు ఇలా ఉగ్రవాదులకి సంబంధించి ఇతర అంశాలకి సంబంధించి తీసుకొచ్చినటువంటి ఈ పెగాసస్ స్పైవేర్ని ఏ దేశాలు ప్రస్తుతం వాడుతూ ఉన్నాయి, మానవ హక్కులను అణిచివేస్తూ ఏ దేశాలు వాడుతున్నాయి అనేది కూడా ఒక క్వశ్చన్గా వస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ దేశాలలో ఈ పెగాసస్ దీన్ని వాడుతున్నటువంటిది, స్పైవేర్ని వాడుతున్నటువంటిది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి దేశాలలో ఒక 4 దేశాలు ఉంటాయిరా. ఈజిప్ట్ కానీ, సౌదీ అరేబియా కానీ, అలాగే మడగాస్కర్, ఒమాన్. ఇగో ఈ దేశాలు వాడుతున్నాయని గుర్తుంచుకోండి. ఎవరు అని అంటున్నాం? ఈజిప్ట్, 2 సౌదీ అరేబియా. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాము అని అంటే మడగాస్కర్. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇజ్రాయెల్ నుంచి కొనుక్కొని వచ్చి వాళ్ళ దేశంలో ట్యాప్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఒమాన్. అయితే ఈ ఆమ్నెస్టీ రిపోర్ట్ ప్రకారం భారత్ కూడా ఇది వాడుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఇలా ఇగో ఈ అంశాలని మనం పెగాసస్ స్పైవేర్ ఆమ్నెస్టీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, ఇప్పుడు భారతదేశంలో సిఐఎస్ఎఫ్ అనేటువంటి ఒక విభాగం ఉందిరా, సెంట్రల్ ఇండస్ట్రియల్ స్పెషల్ ఫోర్స్. ఓకే, సిఐఎస్ఎఫ్. ఓకే, ఈ సిఐఎస్ఎఫ్కి సంబంధించి మొదటిసారి ఒక మహిళ ఫస్ట్ టైం ఏం చేసిర్రు అని అంటే ఒక ఉమెన్ని దీనికి అధిపతిగా చేయడం జరిగిందిరా. ఓకే, ఉమెన్ అధిపతిగా నియమించడం జరిగింది. మరి ఆమె పేరేమిటి అని అడుగుతారు. డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే నీనా సింగ్ అని చెప్పాలిరా. నీనా సింగ్. ఓకే, సో ఆమె పేరేమంటున్నాం? నీనా సింగ్. మళ్ళీ నాని సింగ్ అని రాశారు. మరి మీకు ఆప్షన్లో అట్లిస్తే మళ్ళీ తప్పు అవుతుంది, మీరు రివర్స్ రాయొద్దు. నీనా సింగ్. ఓకేనా? సో నీనా సింగ్ అనేటువంటి ఆవిడను మొదటిసారి సిఐఎస్ఎఫ్కి సంబంధించినటువంటి అధిపతిగా నియమించడం జరిగిందిరా. ఈ సిఐఎస్ఎఫ్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది? మరి మొదటిసారి అని అంటున్నాం, ఇటీవల ఈమె నియమించారు అని అంటున్నాం. మొదటిసారి ఎప్పుడు ఇది ప్రారంభమైంది సార్ అని అంటే సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ స్పెషల్ ఫోర్స్ అని అంటున్నాం. సో ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకి సంబంధించి, ఎయిర్పోర్ట్స్కి సంబంధించి, ఢిల్లీ లాంటి మెట్రోలో ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది సిఐఎస్ఎఫ్, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి, ఇండస్ట్రీస్కి సంబంధించి. సో అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి వస్తే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1969లో స్టార్ట్ అయిందిరా. ఎప్పుడు అని అంటున్నాం? 1969లో. గిదే 1969లో మనకి మొదటి హరిత విప్లవం కూడా వస్తుందిరా. గిదే 1969 టైంలో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కూడా అవుతారు. సో ఇట్లా ఇగో 1969లో సిఐఎస్ఎఫ్ అనేటువంటిది స్థాపించడం జరిగింది. ఇలా దీన్ని గుర్తుంచుకోండి. సో మరి ఈ సిఐఎస్ఎఫ్కి ఇటీవల ఎవరు ఒక మహిళా అధిపతిగా నియమించబడ్డది, ఆమె పేరేమిటి అని అంటే నీనా సింగ్ అని అంటున్నాం. సో మరి సిఐఎస్ఎఫ్ అనేది కేంద్రంలో ఎవరి పరిధిలో ఉంటుంది అని కూడా క్వశ్చన్ అడుగుతారా. సిఐఎస్ఎఫ్ అనేది ఇది కేంద్రంలో ఉన్నటువంటి హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందిరా. ఎవరి పరిధిలో ఉంటుంది అని అంటున్నాం? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి బాధ్యతలు నిర్వహించేది మన అమిత్ షా గారు. ఇగో ఈ అమిత్ షా గారి
అండర్లో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో ఒక భాగంగా ఏది ఉంటుంది అని అంటే సిఐఎస్ఎఫ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు కేంద్ర సాయుధ బలగాలు ఉన్నాయి, ఓకేనా. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి సాయుధ బలగాలు ఉన్నాయి. ఆ సాయుధ బలగాలు ఎన్ని అని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. కేంద్రంలో ఉన్నటువంటి సాయుధ బలగాలు ఎన్ని, కేంద్రంలో ఎన్ని సాయుధ బలగాలు ఉన్నాయని నేను ఒక క్వశ్చన్ అడిగినా ఎవరు చెప్పలే, నేనే చెప్తా ఉన్నా. కేంద్రంలో మొత్తం 7 సాయుధ బలగాలు ఉంటాయి రా. ఎన్ని అని అంటున్నాం? 7 సాయుధ బలగాలు ఉంటాయి. సార్ ఈ 7 సాయుధ బలగాల మీద కూడా ప్రీవియస్లో ఒక ఎగ్జామ్లో బిట్ అడగడం జరిగిందిరా. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో 7 సాయుధ బలగాలు ఉన్నాయి అని అంటున్నాం. అందులో ఒకటి సిఐఎస్ఎఫ్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. సిఐఎస్ఎఫ్ అంటే ఏంటి అని అంటే సెంట్రల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ స్పెషల్ ఫోర్స్ అని అంటున్నాం. సో ఈ సిఐఎస్ఎఫ్ అనేది ఒకటి నేర్చుకున్నాం. మరి రిమైనింగ్ 6 కూడా గుర్తించండి అని అంటారు. అలా అంటే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే 6 గురించి కూడా చెప్పాలి. వాటిని నేను రాసి మీ టైం కిల్ చేయను, కానీ చాలా సింపుల్గా చెప్తా, గుర్తుంచుకోండి. ఒకటి ఏమంటున్నాము అని అంటే సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ రా. ఏమని అంటున్నాం? సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ అని అంటున్నాం. రెండోది ఏమంటున్నాము అని అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని అంటున్నాం రా, బిఎస్ఎఫ్ అని అంటాం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. మూడోది ఏమంటున్నాం అని అంటే ఇండో టిబేటియన్ బార్డర్ ఫోర్స్ అని అంటున్నాం, ఇండో టిబేటియన్ బార్డర్ ఫోర్స్. నాలుగోది అస్సాం రైఫిల్స్ రా, అస్సాం రైఫిల్స్. ఐదోది ఏంటి అని అంటే ఎన్ఎస్జి, అధికారులకి మన రాజకీయ నాయకులకి సంబంధించినటువంటి ప్రొటెక్షన్లో ప్రత్యేకంగా పనిచేస్తారు. ఐ థింక్ రాజీవ్ గాంధీ గారి పైన అత్యాహత్యం జరిగిన తర్వాత, ఐ థింక్ ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఎన్ఎస్జి అనేది స్థాపించబడిందిరా. ఇది కూడా 7 సాయుధ బలగాలలో ఒకటి. వీళ్ళకి సంబంధించి మంత్రులకి, ప్రధానమంత్రికి, ఇట్లాంటి కీలక మంత్రులకి కేంద్రంలో ఉన్నటువంటి వారి కోసం ఎన్ఎస్జి అనేది పనిచేస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చి సశస్త్ర సీమా బల్ రా, సశస్త్ర సీమా బల్. సో ఇలా ఈ 6తో పాటు ఒక సాయుధ బలగమే సిఐఎస్ఎఫ్ రా. ఇలా ఈ 7 కూడా మనకి ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వీటి మీద ఎక్కడైనా బిట్ వస్తే 7 అని గుర్తుంచుకోండి. ఆ 7 కూడా ఇప్పుడు మనం చెప్పినాం. ఓకే, సో ఇలా ఇగో ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తవి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రత్యేకంగా సిఐఎస్ఎఫ్ గురించి మాట్లాడాల్సి వస్తే ప్రస్తుతం ఇది ఎన్ని ప్రభుత్వ సంస్థలకి సెక్యూరిటీని అందిస్తున్నది అని అంటే ఇది మొత్తం ప్రభుత్వ సంస్థలు కానీ ప్రభుత్వంతో ఇంటిగ్రేటెడ్ అయినటువంటి సంస్థలకి సంబంధించి 358 సంస్థలకి, ఎన్ని రానంటే 358 సంస్థలకి ఇది ఫోర్స్ని అందించడం జరుగుతూ ఉందిరా. ఓకేనా, గన్స్ పట్టుకొని వాళ్ళంతా కూడా ఇట్లా వెయిట్ చేస్తారు ఎయిర్పోర్ట్స్లో, అక్కడ ఇక్కడ చాలా చోట్ల ఉంటారు వీళ్ళు. ఓకేనా, సో అలా సిఐఎస్ఎఫ్కి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. దీనికోసం నీనా సింగ్ గారు ఇటీవల సిఐఎస్ఎఫ్కి 1969లో స్థాపించిన తర్వాత మొదటిసారి మహిళా అధిపతిగా పడినటువంటి అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండిరా. ఇక భారతదేశానికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్లో ఒక కీలకమైనటువంటి తీర్పుని సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగిందిరా. సో ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాల మీద ట్రిబ్యునల్స్ అనేటువంటివి ఏర్పాటు చేస్తారా. మనకి నీటికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్ కానీ, పర్యావరణానికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్ కానీ, ఇట్లాంటి ట్రిబ్యునల్స్ గురించి మనం వింటూ ఉంటాం. లైక్ కోర్టు లాంటిదే, కానీ ఆ సమస్యకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అంశాల మీద తీర్పులు ఇస్తూ ఉంటుంది ట్రిబ్యునల్ ఏర్పాటుకి సంబంధించి. అయితే ఈ ట్రిబ్యునల్ ఏర్పాటుకి సంబంధించి సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఒక కేసు వస్తే ఆ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇచ్చింది. ఇటీవల క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అని అంటే ఇటీవల ట్రిబ్యునల్ ఏర్పాటుకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి అని అంటారు. సో ఇప్పుడు మనం ఏమంటున్నాం? ట్రిబ్యునల్స్ ఏర్పాటు అని అంటున్నాం. ఏమని అంటున్నాం? ట్రిబ్యునల్స్ ఏర్పాటు సుప్రీంకోర్టు తీర్పు. చాలా కీలకమైనటువంటి అంశాలు ఇవన్నీ. ఓకేనా, మీకు అప్పుడప్పుడు పేపర్లో కూడా దొరుకుతాయా? దొరకవు. సో ఇప్పుడు ఈ ట్రిబ్యునల్స్ ఏర్పాటు అంశంలో సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందించింది అని అంటే మనం 1 వర్డ్లో చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే ట్రిబ్యునల్స్ని రూపొందించమని మేము ప్రభుత్వాన్ని ఆదేశించలేము అని సుప్రీంకోర్టు చెప్పిందిరా. ట్రిబ్యునల్స్ ఏర్పాటుకి సంబంధించి ప్రభుత్వాలను ఆదేశించలేము, ప్రభుత్వంను ఆదేశించలేము అని చెప్పేసి ఎవరు చెప్పిర్రు అని అంటే
సుప్రీంకోర్టు చెప్పింది. ఆదేశించలేము అనేటువంటి అంశాన్ని ఎవరు చెప్పారు అని అంటున్నాం? సుప్రీంకోర్టు చెప్పింది అని అంటున్నాం. సో పాలసీ అనేది ఈ ట్రిబ్యునల్స్కి సంబంధించినటువంటి పాలసీ రూపకల్పన అనేటువంటిది సుప్రీంకోర్టు పరిధిలో లేనటువంటి అంశంగా కూడా చెప్పడం జరిగింది. ఏమంటున్నాం? ఏదైనా ఒకటి తీసుకురావాలని అంటే దానికి పాలసీ మేకింగ్ జరగాలిరా. సో ఇలా పాలసీ రూపొందించేటువంటి అంశంలో కూడా రూపొందించే అంశంలో మేము జోక్యం చేసుకోలేము, ఇలాంటి అధికారం సుప్రీంకోర్టుకి లేదు అని చెప్పింది. అధికారం సుప్రీంకోర్టుకి లేదు అని చెప్పింది. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు అని అంటే, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంలో ఇటీవల వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏది అని అంటే, ఈ అంశాన్ని మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఈ ట్రిబ్యునల్ అనేటువంటిది ఏంటి అని అంటే, పాక్షికంగా ఒక న్యాయానికి సంబంధించినటువంటి సంస్థగా గుర్తించాల్సి ఉంటుంది. అసలు ట్రిబ్యునల్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, పాక్షిక న్యాయ సంస్థ అని చెప్పేసి మీరు గుర్తించాల్సి ఉంటుందిరా. ఏ న్యాయ సంస్థ అంటున్నాం? పాక్షిక న్యాయ సంస్థగా దేన్ని గుర్తించాల్సి ఉంటుంది అని అంటే, మనం సుప్రీంకోర్టుని గుర్తించాల్సి ఉంటుంది, ట్రిబ్యునల్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా పాక్షికంగా న్యాయాన్ని అందించేటువంటి ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయలేమని ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేము. అలాగే ఈ ట్రిబ్యునల్స్ ఏర్పాటుకి సంబంధించినటువంటి పాలసీని రూపొందించడంలో కూడా మాకు ఎలాంటి అధికారం లేదు అనేటువంటి అంశాన్ని ఇటీవల సుప్రీంకోర్టు అనేది వెలువరించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఓకేనా? ఇక నెక్స్ట్ మనం ఇంకొక అంశం గురించి మాట్లాడదాం. సో మరొక అంశం ఏమిటి అని అంటే, మిసైల్ కమ్ ఎమ్యునేషన్ బార్జ్ అనేటువంటి ఒకదాన్ని తీసుకురావడం జరిగిందిరా. భారత నౌకా దళంలోకి ఇటీవల ఈ మిసైల్ కమ్ ఎమ్యునేషన్ బార్జ్ అనేది వచ్చిందా అని అడుగుతారా. ఏమని అంటున్నాం? మిసైల్ కమ్ ఎమ్యునేషన్ బార్జ్ అని అంటున్నాం. మిసైల్ కమ్ ఎమ్యునేషన్ బార్జ్ అనేటువంటి దానిని తీసుకురావడం జరిగింది. ఇది ఇటీవల దేనిలోకి వచ్చింది అని అంటే, భారత నౌకాదళంలోకి చేర్చబడినటువంటిదిగా గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి LSAM-10 అనేటువంటి దానిని, మిసైల్ కమ్ ఎమ్యునేషన్ బార్జ్కి సంబంధించి LSAM-10 అనేటువంటి దానిని భారత నౌకాదళంలో చేర్చడం జరిగింది. భారత నౌకాదళంలో చేర్చడం జరిగింది. సో ఇలా ఈ అంశాన్ని మనం డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. సో ఇది ఈ ఎమ్యునేషన్ బార్జ్ ప్రాజెక్ట్కి సంబంధించి ఎన్నవది అని అంటే 4వదిగా గుర్తుంచుకోవాలిరా. ఎన్నవది అని అంటున్నాం? 4థదిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ LSAM అనేటువంటిది ఈ మిసైల్ కమ్ ఎమ్యునేషన్ బార్జ్కి సంబంధించి 4th ప్రాజెక్ట్లో భాగంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇండియన్ నేవీ కోసం ఇది ప్రత్యేకంగా దీన్ని నిర్మించడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ LSAM-10 అనేటువంటిది గుర్తుంచుకోండి. ఇది మిసైల్ కమ్ ఎమ్యునేషన్ బార్జ్కి సంబంధించినటువంటిది. భారత నౌకాదళానికి మరింత ఎక్కువగా ఉపయోగపడేటువంటి అంశంగా MSME షిప్ యార్డ్కి సంబంధించి సెకండ్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులో భాగంగా దీనిని ఇండియన్ నేవీ కోసం, విశాఖపట్నం ఇండియన్ నేవీ కోసం తయారు చేయడం జరిగిందా. దేనికోసం అని అంటున్నాం? విశాఖపట్నంకి సంబంధించినటువంటి ఇండియన్ నేవీ కోసం తయారు చేయడం జరిగింది. సో ఇలా ఈ మిసైల్ కమ్ ఎమ్యునేషన్ బార్జ్, ఈ LSAM-10 అనేటువంటిది గుర్తుంచుకోండి. ఇటీవల ఇది దేనికోసం వచ్చింది అని అంటే, విశాఖపట్నంకి సంబంధించినటువంటి నేవీ కోసం, నౌకా దళాల కోసం వచ్చింది అనేది మనకి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. సో ఇలా ఈరోజు మీకు నేను అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్రా. ఇందులో మనం ఏమేమి డిస్కస్ చేసినాము అని అంటే, మిసైల్ కమ్ ఎమ్యునేషన్ బార్జ్ 10 గురించి డిస్కస్ చేయడం జరిగింది.
అలాగే ట్రిబ్యునల్ ఏర్పాటు సుప్రీంకోర్టు గురించి డిస్కస్ చేయడం జరిగింది. సిఐఎస్ఎఫ్కి సంబంధించి ఫస్ట్ ఉమెన్గా అధిపతిగా నీనాకి సంబంధించినటువంటి అంశం గురించి డిస్కస్ చేయడం జరిగింది. పెగాసిస్ స్పైవేర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ పథకం గురించి డిస్కస్ చేసినాం అప్డేట్స్తో పాటు. అలాగే భరత్మాల ప్రాజెక్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇలా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలను 29th డిసెంబర్ కోసం మనం అందరం కూడా అప్డేట్ చేసుకున్నాం. ఈ అప్డేట్స్ని మీరు మంచిగా రాసుకోండి, మీకు బాగా ఉపయోగపడతాయి. ఎగ్జామ్లో మనం డిస్కస్ చేసేటువంటి అంశాల నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయిరా, 20 నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఎలా కవర్ అవుతాయి సార్ అని అంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియన్ ఎకానమీ అలాగే స్టేట్ ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇక కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి పాయింట్స్ ఆఫ్ వ్యూలో, లైక్ సుప్రీంకోర్టు తీర్పులు కానీ, పార్లమెంట్ తీసుకొచ్చే చట్టాలు కానీ, ఇవన్నింటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు చాలా క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. మీకు ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చాలామంది ఇక్కడ తక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది, కోర్ కాంటెంట్ నుంచి ఎక్కువ స్కోర్ చేస్తాడు. లైక్ హిస్టరీ కానీ, వేరే పాలిటీ కానీ, టీఎస్ మూమెంట్ కానీ, ఎకానమీ కానీ, కోర్ కాంటెంట్ మారినటువంటి సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ స్కోర్ చేస్తారు. ఇక్కడ నుంచి మరింత ఎక్కువ స్కోర్ని పెంచుకోవడానికి ఒక బెస్ట్ వే ఇది మనకి.